హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో అయితే జావాస్క్రిప్ట్ అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలో చూసాం. ఇవాల్టి వీడియోలో అయితే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి అయితే చూద్దాము. సో మన జావాస్క్రిప్ట్ ఫైల్ అయితే హెచ్టిఎంఎల్ ఫైల్లో లింక్ అయితే చేసాము. అవుట్పుట్ అయితే మనకి నిన్న చూసాము. 100+230 అయితే వచ్చింది. ఇవాళ అసలు వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తారు, అసలు డేటా టైప్స్ ఏవేవి ఉంటాయి, ఇవన్నీ చూద్దాము. గైస్, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తారంటే వేర్, లెట్ అండ్ కాన్స్ట్ ఈ కీవర్డ్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ఈ కీవర్డ్స్ ఎందుకు బ్రో ప్రతిదానికి వేర్, లెట్, కాన్స్టెంట్ 3 ఉన్నాయి, ఒకటైతే సరిపోతుంది కదా అంటే ఈ 3 ఎందుకు వచ్చాయో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ జావాస్క్రిప్ట్ రిలీజ్ చేసినప్పుడు అయితే మనకి ఒకటే కీవర్డ్ ఉండేది. వేర్తోనే డిక్లేర్ చేసాం, ఏ వాల్యూ అన్నా వేర్తోనే డిక్లేర్ చేసేవాళ్ళం. సమ్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 20 ఇలా డిక్లేర్ చేసేవాళ్ళము. ఈ లెట్ అండ్ కాన్స్ట్ ఎందుకు వచ్చాయంటే నేను చెప్తా. ఇప్పుడు చూడండి, ఇది వేర్ ఎక్స్ అనేది మనం జస్ట్ ఊరికే డిక్లేర్ చేసాం. వేర్ ఎక్స్ అయితే డిక్లేర్ చేసాము. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. console.log ఎక్స్ డిక్లేర్ చేసాం కదా, ఎక్స్ కన్సోల్ చేద్దాం. మనకు తెలిసినదే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మన హెచ్టిఎంఎల్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే క్రోమ్లో అయితే ఓపెన్ అవుతుంది. సో వెల్కమ్ టు టాలెంట్ తెలుగు డిస్ప్లే అయితే అయింది. ఇక్కడ జూమ్ అయితే చేస్తాను నేను కొద్దిగా. ఇక్కడ మోర్ టూల్స్లోకి వెళ్ళి మోర్ టూల్స్, డెవలపర్ టూల్స్ వెళ్తేనే కన్సోల్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, కన్సోల్లో మనకి ఏం చూపిస్తుంది, చూడండి అన్డిఫైన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు కజర్ మూవ్ అవుతుంది కదా, అన్డిఫైన్. సో ఇక్కడైతే అన్డిఫైన్ చూపిస్తుంది. మనకి ఎర్రర్ ఇలా ఏం చూపించడం లేదు. మనం ఎక్స్చేంజ్ చేస్తాం, జస్ట్ డిక్లేర్ చేసాం అంతే. వేర్ ఎక్స్ అంటాం అంతే, కానీ ఈక్వల్స్ టు 10, 20 అట్లా ఏం పెట్టలే. సో మనకి ఏం చూపిస్తుంది, అన్డిఫైన్ అని చూపిస్తుంది. ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని డిక్లేర్ చేసాం అంతే. సో మనకి ఏంది, అన్డిఫైన్ చూపిస్తుంది, ఎర్రర్ ఏం చూపిలే. అన్డిఫైన్ అనేది ఎర్రర్ కాదు, అదొక వాల్యూ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఏమిస్తాను అంటే ఇక్కడ ఇక్కడ ఎక్స్కి మళ్ళీ వాల్యూ ఇస్తాను నేను, ఈక్వల్ టు సమ్ 29 ఇస్తా. ఇప్పుడేమొస్తుందో చూద్దాం. చూడండి, ఎక్స్ అయితే 29 వచ్చింది ఇక్కడ రిఫ్రెష్ చేయగానే. సో ఇక్కడ ఫస్ట్ వేర్ ఎక్స్ అని ఇచ్చినప్పుడు అయితే మనకి ఎర్రర్ ఏం రాలే, అన్డిఫైన్ అని ఒక వాల్యూ వచ్చింది. అన్డిఫైన్ అనేది ఒక వాల్యూ, అది కూడా ఎర్రర్ రాలే. మళ్ళీ ఎక్స్కి 29 ఇస్తే అసైన్ అయింది ఈ ఎక్స్కి. సో కన్సోల్ అయితే ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏం చేయొచ్చు, వేర్తో ఎక్స్ అనే దానికి మనము వాల్యూ ఇవ్వకుండా జస్ట్ డిక్లేర్ చేయొచ్చు. ఇది వేర్ ఎక్స్ అని ఉంది కదా, ఇది ఎలా అంటే నేను మీకు ఇప్పుడు చెప్తా ఉండండి. ఇదంతా ఒక జావాస్క్రిప్ట్ మెమరీ అనుకుందాం. ఇదంతా ఒక జావాస్క్రిప్ట్ మెమరీ. నేను అక్కడ ఏమిచ్చాను, వేర్ ఎక్స్ అన్నా అంతే. అది ఎక్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇంత మెమరీలో జస్ట్ ఇది ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక మెమరీ అనమాట ఎక్స్కి. సో ఈ బాక్స్ నేమ్ ఏమంటే ఎక్స్, ఈ బాక్స్ నేము ఎక్స్. సో ఈ మెమరీ అనేది క్రియేట్ అయింది. అక్కడ క్రియేట్ అయ్యి ఆ బాక్స్కి నేమ్ అనేది ఎక్స్ అనేది అయింది. దీని లోపల ఏం వాల్యూ లేదు. సో ఇలా క్రియేట్ అయింది అంతే. సో అందుకనే ఎక్స్ లోపల ఏం లేదని ఇక్కడ అన్డిఫైన్ అనేది వచ్చింది మనకి కన్సోల్ లాగ్ చేసినప్పుడు అంతే. అర్థమైందా? ఇది అందుకనే అన్డిఫైన్ అని చూపించింది. సో అదనమాట. సో మళ్ళీ మనం ఎక్స్కి వాల్యూ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ బాక్స్లోకి 29 అనే వాల్యూ వచ్చింది. సో అది మనకి ఇంటర్నల్గా జరిగినది ఏమంటే ఇది జరిగింది. సో వేర్తో అయితే ఇలా జరిగింది. లెట్తో ఏం జరుగుతుందో చూద్దాం. వేర్ యూజ్ చేసినప్పుడు అయితే ఇది జరిగింది సినారియో. ఇప్పుడు లెట్తో ఏం జరుగుతుందో చూద్దాం. లెట్ వై డిక్లేర్ చేసాము, ఓకే. మళ్ళీ వై ఈక్వల్ టు 39 ఇద్దాం ఈసారి. ఇప్పుడు కన్సోల్లో ఏం చేద్దాము, వై ఇద్దాం. ఫస్ట్ ఇది తీసేద్దాము, వై అని ఇచ్చామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం.
రిఫ్రెష్ చేద్దాం. సేవ్ అయితే చేయాలి ఫైల్‌ని. సేవ్ చేయాలా నేను. రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఇక్కడ సేమ్ అంతే. అన్‌డిఫైన్ అనే వచ్చింది. మనకు అంతే కదా! ఎక్స్ కూడా సేమే కదా! ఇక్కడ. ఇక్కడ ఇచ్చి కన్సోల్ లాగ్ చేసినప్పుడు అన్‌డిఫైన్ వచ్చింది. వై కూడా ఇప్పుడు చేస్తుంటే అన్‌డిఫైనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాల్యూ అయితే ఇద్దాం వైకి. వై ఈజ్ ఈక్వల్ టు 39. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. సో 39 అయితే వచ్చింది. సో ఎక్స్‌కి, వైకి ఒకటే అనమాట. ఒకటే సినారియోనే ఇక్కడ జరిగింది. మరి మీరు అడగొచ్చు, బ్రో రెండిటికి ఒకే సినారియో జరిగినప్పుడు వేర్ ఎందుకు? లెట్ ఎందుకు? రెండిటికి కాంబినేషన్‌గా ఒకటే పెట్టొచ్చు కదా! అని. అది కూడా చెప్తా ఇప్పుడు ఎట్లానో. ఇక్కడ చూడండి. ఇది వేర్ ఎక్స్ అని ఉంది కదా! ఇక్కడ చూడండి ఏం చేస్తా అంటే నేను. ఇక్కడ నేను బ్లాక్ ఇస్తాను ఇక్కడ. ఈ బ్లాక్‌లో వేర్ ఎక్స్ అనేది పెట్టినా. వాల్యూ అనేది పెట్టాను ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అనేది కన్సోల్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇద్దాం. రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఎక్స్ వాల్యూ 29 ప్రింట్ అయింది. వై వాల్యూ కూడా 29 ప్రింట్ అయింది ఇక్కడ. 39 ప్రింట్ అయింది. ఓకే. ఇక్కడ వరకు బాగుంది. వేర్‌కైతే బ్లాక్ ఇచ్చినాము. ఇప్పుడు లెట్‌కి కూడా బ్లాక్ ఇద్దాం. లెట్ ద్వారా డిక్లేర్ చేసాం కదా! వై వాల్యూ. అక్కడ దానికి కూడా బ్లాక్ ఇద్దాం. ఇప్పుడు వై వాల్యూ ఏం ప్రింట్ అయిందో చూద్దాం. చూడండి. ఎక్స్ వాల్యూ ఏమో ప్రింట్ అయింది 29 అని. వై వాల్యూ చూడండి. వై ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎర్రర్ అయితే వచ్చింది మనకు. ఇక్కడ ఎందుకంటే మనం బ్లాక్ లోపల ఎక్స్ డిక్లేర్ చేసి బ్లాక్ బయట దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే కన్సోల్ లాగ్‌లో అదే వేర్‌తో డిక్లేర్ చేసినది ప్రింట్ అయితే అవుతుంది. వేర్‌తో డిక్లేర్ చేసింది. కానీ లెట్ అలా కాదు. లెట్‌కి అనేది బ్లాక్ స్కోప్ అనేది ఉంటుంది. సో, ఈ బ్లాక్ లోపల మాత్రమే ఈ లెట్ డిక్లేర్ చేసిన వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని బయట అయితే మనం ప్రింట్ చేయలేం దాన్ని. ఈ వాల్యూ అనేది స్కోప్ అనేది. దాని స్కోప్ ఈ బ్రాకెట్స్ లోపల మాత్రమే ఉంటుందన్నమాట. సో, అది మ్యాటర్. సో, అందుకని మనకు వై అనేది ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇదే వైని వాల్యూని నేను ఈ కన్సోల్‌ని లోపల ప్రింట్ చేస్తాను. లోపల ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ బయట కూడా ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడేమొస్తుందో చూద్దాం. చూడండి. 29 ఏంది ఎక్స్ వాల్యూ. 39 ఎందుకు ప్రింట్ అయింది? మనము ఈ బ్లాక్ లోపల ప్రింట్ చేస్తున్నాం కాబట్టి వై వాల్యూ ప్రింట్ అయింది. సో, బ్లాక్ లోపలైతే యాక్సెస్ అయింది. మరి ఈ బ్లాక్ బయట అయితే యాక్సెస్ అవ్వట్లే. సో, ఇదనమాట. సో, లెట్‌కైతే బ్లాక్ స్కోప్ ఉంటుంది. బ్లాక్ లోపలైతే దాన్ని ప్రింట్ చేయొచ్చు. బ్లాక్ ఔట్ సైడ్ అయితే ప్రింట్ చేయలేమనమాట. సో, ఇదనమాట మ్యాటర్. వేర్‌కి, లెట్‌కి ఎందుకు బ్రో వేర్, లెట్ 2 తీసుకున్నాము. పోనీ సింగిల్‌గా లెట్ ఒకటే తీసుకోవచ్చు కదా! లేకపోతే వేర్ ఒకటే తీసుకోవచ్చు కదా! అంటే ఇదనమాట మ్యాటర్ ఆడ జరిగిందది. వేర్, లెట్ అయితే అయిపోయింది. కాన్స్ట్ ఎందుకు బ్రో? చూద్దాం అది కూడా. కాన్స్ట్. ఈ కాన్స్ట్ అనేది ఎందుకంటే మనము కోడ్ రాసేటప్పుడు సమ్ థౌసండ్స్, 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తుంటాం. అలా రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి. ఇది ఎలా అంటే మనం ఇచ్చిన ఏదైతే కాన్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అన్నామనుకో. నెక్స్ట్ సేమ్ అదే కాన్స్ట్‌తోనే మనము సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అన్నామనుకో. ఇప్పుడు కన్సోల్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఉండు. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ సేవ్ చేస్తున్నా. చూద్దాం బ్రౌజర్‌లో ఏం ప్రింట్ అవుతుందో. రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి. ఐడెంటిఫైర్ ఎక్స్ హాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎర్రర్ ఎక్స్ నువ్వు ఆల్రెడీ డిక్లేర్ చేసావు బాబు. ఎక్స్‌తో ఆల్రెడీ నువ్వు ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసావు. సో, మళ్ళీ ఎక్స్‌తో నువ్వు ఆ వాల్యూని ఆ ఎక్స్ అనే దానికి ఇంకొక వేరే వాల్యూ ఇవ్వలేవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్ అనేది డిక్లేర్ చేసావు కాన్స్ట్‌తో. అదే అక్కడ చెప్తుంది మనకి. ఇది మ్యాటర్. సో, కాన్స్ట్ ఏమైంది? ఎక్స్ డిక్లేర్ చేసాం ఓకే. మళ్ళీ ఎక్స్‌తోనే ఇంకో వాల్యూ డిక్లేర్ చేస్తుంటే మనకి రాలే. మనం కోడ్‌లో కూడా అంతే. మనకి ఏదైనా ఒక వాల్యూకి ఫిక్స్‌డ్ ఇంక అదే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇచ్చినామనుకో ఎంటైర్ కోడ్ మొత్తం మనం ఎన్ని 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా ఆ ఎక్స్ వాల్యూ 40నే ఉండాలి అనే రిక్వైర్మెంట్ ఉంటే కాన్స్ట్ అనేది యూజ్ చేస్తామనమాట. సేమ్ కాన్స్ట్ కూడా అంతే. బ్లాక్ స్కోపే అనమాట. ఇక్కడ చూడు నేను బ్లాక్ ఇస్తాను. ఇక్కడ బ్లాక్ ఇచ్చిన. ఇక్కడ బ్లాక్ ఇచ్చిన. సేవ్ చేస్తున్నా. బ్రౌజర్‌లో చూద్దాం. సేమ్ ఎర్రర్. బ్లాక్ తర్వాత యాక్సెస్ చేయలేం దీన్ని కూడా.
అర్థమైందా? లెట్, కాన్స్ట్ బ్లాక్ స్కోప్‌లో ఉంటాయన్నమాట. సో, యాక్సెస్ చేయలేము అవి. ఇప్పుడు మనము ఎక్స్‌తో అయితే వాల్యూ అనేది ఓవర్ రైడ్ చేయొచ్చనమాట. మనం ఇందాక ఏం చేసాం కాన్స్ట్‌కి x 40 ఇచ్చాం. మళ్ళీ xకి 50 ఇచ్చాం. మనకి ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను వార్‌తో ఇస్తాను చూడండి. x 10 మళ్ళీ సేమ్ x 20 ఇప్పుడు కన్సోల్ చేస్తాం. కంట్రోల్ X అంట. ఇప్పుడు సేవ్ చేద్దాము. ఇది కాన్స్ట్ అయితే తీసేద్దాం. సేవ్ చేస్తున్నా. డిస్‌ప్లే. చూడండి 20 అయితే ప్రింట్ అయింది. మనకి కాన్స్ట్ లాగా ఇక్కడ ఎర్రర్ రాలే. ఇదనమాట. వార్ అయితే మనం వార్‌తో x ఇచ్చి మళ్ళీ x 20 చేస్తే మనకి ఎర్రర్ ఏం రాదనమాట. వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కన్సోల్ అనేది నేను x తర్వాత ఇచ్చాను. ఈ జావాస్క్రిప్ట్ ఎలా అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఈ లైన్‌కొస్తుంది x 10 అని ఉంది. మళ్ళీ లైన్ 2కొస్తుంది. లైన్ 2 ఏం లేదు. మళ్ళీ లైన్ 3కొస్తుంది. లైన్ 3 వచ్చినాక x 20 అని ఉంది. లైన్ 4 ఏం లేదు. లైన్ 5 వచ్చినా కన్సోల్ డాట్ x అంటుంది. ఈ x వాల్యూ ఎక్కడ తీసుకుంటుందంటే లాస్ట్ వాల్యూ అంటే ఈ కన్సోల్ దీనికంటే పైన ఎక్కడైతే x అవైలబుల్‌గా ఉందో ఆ వాల్యూనే ప్రింట్ చేస్తుందనమాట. అది మ్యాటర్. ఓకే. సో, వేరియబుల్స్ అయితే ఎలా డిక్లేర్ చేయాలో అర్థమైంది కదా మీకు? ఓకే. ఇక్కడి వరకు చాలు. ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మళ్ళీ హోస్టింగ్ అంటే ఏంది? హోస్టింగ్ ఎలా జరుగుతుంది వేరియబుల్స్‌కి? ఇవన్నీ మళ్ళీ చూద్దాం. ఇక్కడి వరకైతే ఓకే. ఓకే గైస్. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్, కాన్స్ట్‌కి ఎలా యూజ్ చేస్తామని. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిజాల్వ్ అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.